అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పోలీస్ స్టేషన్ నందు సిఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారంపూడి, దుర్గి, రెండుచింతల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడి పండుగ చేసేవారి కొరకు ప్రభుత్వం కొత్తగా వన్ స్టిక్ పద్ధతిని తీసుకుని వచ్చిందని, హాయ్ అని పెడితే కావాల్సిన వసతులు అందుతాయని, వినాయకుడి విగ్రహాన్ని ప్రభుత్వ స్థలంలో పెట్టిన ఎడల ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా ఉండాలని ఆయన మాట్లాడారు. వినాయకుడి విగ్రహం పెట్టే కమిటీ సభ్యులు ఫోటో, ఆధార్ కార్డులు 5గురివి స్టేషన్లో ఇవ్వవలసి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముందుగా కారంపూడి సర్కిల్లోని కారంపూడి, దుర్గి, రెండుచింతల 3 పోలీస్ స్టేషన్ పరిధిలో గల మండల ప్రజలకి రాబోబు వినాయక చవితి సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. దీని సందర్భంగా వినాయక స్వామి విగ్రహాలు పెట్టుకోదలుచుకున్న వారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిన వన్ స్టెప్ విధానంలో మీరు హాయ్ అని పెడితే మీకు ఆ ఫార్మేట్ వస్తుంది. దాని ఆధారంగా ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి బిల్లు కట్టి ఇంకేదైనా గవర్నమెంట్కి కట్టవలసినవి ఉంటే వాటిని అన్నింటినీ కట్టుకొని మేము వాటిని ఓకే చేస్తాం. అంతేకాకుండా ఈ విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ ఒక 5గురు వాళ్ళ ఫొటోస్ తోటి, ఆధార్ కార్డు తోటి పోలీస్ స్టేషన్లో వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 విగ్రహం పెట్టుకునే చోట గవర్నమెంట్ స్థలం అయితే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి, బీఆర్ఓ వాళ్ళది. ప్రైవేట్ స్థలం అయితే ఆ ప్రైవేట్ పర్సన్ దగ్గర అయినా ఆ కమిటీలో ఒకళ్ళు అయి ఉంటే పర్లా, లేదా ఆ ప్రైవేట్ స్థలం ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉండాలి. 3 మాకు ఆ రూట్ కూడా తెలియపరచాలి. ఏ విగ్రహం ఎక్కడి నుంచి ఇమర్షన్ పాయింట్, నిమజ్జనం ఇక్కడ చేస్తాం, ఎన్నో తారీఖు చేస్తాం, రూట్ ఈ పలానా రూట్ గుండా వెళ్తాం అని చెప్తే మేము దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైర్లు ఏమో అడ్డం వస్తాయి, లేకపోతే ఒకేసారి 2 ఊరేగింపులు, ఇమర్షన్ విగ్రహాలు ఊరేగింపులు ఎదురెదురు రాకుండా ఉండడం కోసం కానీ అవన్నీ చూసి చెప్తాము. ఆ ఇమర్షన్ పాయింట్స్లో కూడా మేము లైటింగ్, క్రేన్ ఫెసిలిటీ అన్ని రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం. పెట్టుకునే విగ్రహం ఎత్తు అవి కూడా చెప్తే మేము ముందుగా వాళ్ళకి కమిటీ వాళ్ళకి ఒక ప్రొఫార్మా ఇస్తున్నాం. రూటు, టైము, ఎత్తు, ఎన్ని గంటలకి ఎటుకుండా వెళ్ళేది, అది రూట్ గురించి అన్నీ కూడా కమిటీ వాళ్ళ దగ్గర తెలుసుకొని అన్ని ప్రిపేర్ అయ్యి కమిటీ వాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాం. వినాయక విగ్రహాలు పెట్టిన చోట ఖచ్చితంగా పోలీసు వాళ్ళు డే అండ్ నైట్ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ విగ్రహం పెట్టిన ఆ సంబంధించిన కమిటీలో వాళ్ళు ఖచ్చితంగా డే అండ్ నైట్ ఒకరు లేక 2 ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి. తరువాత ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా పెట్టవలసిందిగా కమిటీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఉన్న 3వ రోజైనా, 5వ రోజైనా, 7వ రోజు వరకు నిమజ్జనం జరిగే టైంలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటేనే మేము పర్మిషన్ ఇస్తాం. పెట్టుకోవాల్సిందిగా కమిటీ వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. వీటినన్నింటినీ ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏమైతే చెప్పామో వాటినన్నింటినీ ఖచ్చితంగా అమలుపరిచే విధంగా మేము చేస్తాం. ఖచ్చితంగా అమలుపరిస్తేనే మేము పర్మిషన్ ఇస్తాం. దయచేసి ప్రజలు, అంటే ఎవరైతే వినాయక విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటున్నారో
వాళ్ళందరూ వీటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు ఇచ్చిన సూచనలను గమనించి అన్నీ పాటించి వినాయక చవితి పండుగని బాగా జరుపుకోవాలని కారంపూడి సర్కిల్ నుంచి ప్రజలందరినీ కోరుచున్నాం.